48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं। ఇవాళ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడిఆర్ఐపి అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర 48 దేశాలు ఈ సిడిఆర్ఐపిలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది। और कई सारे एप्स, वेबसाइट और पोर्टल बनाकर डिजास्टर मैनेजमेंट के क्षेत्र में जन जागृति का काम नरेंद्र मोदी सरकार ने किया है। అనేక యాప్ల మాధ్యమంగా మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు। और ये सारे ऐप चाहे मौसम हो, चाहे मेघदूत हो, चाहे फ्लड वॉच हो, बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो, वन अग्नि हो, इंडा क्वेक हो, सागर वाणी हो, भू संकेत हो या भूस्खलन हो, ये सारे ऐप के अंदर लाखों लोगों ने, करोड़ों लोगों ने अपने आप को जोड़ा है। और ये सारे ऐप को हम धीरे धीरे सभी भाषाओं में बात करता हुआ करने का प्रयास भी कर रहे हैं। అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజులటం మనందరికీ తెలుసు। అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బర్స్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ల్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం। వాటన్నిటినీ కూడా నెమ్మదిగా క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది। और डायल 112 और इसके साथ कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है। అదే విధంగా డయల్ 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నిటి పట్ల కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటన్నిటిని క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది। और मुझे आज आनंद है कि इसी कड़ी में 2 और संस्थान आज जुड़ने जा रहे हैं। चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहां पर भूमि देकर 10वीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की। इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था। उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है। मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूं। ఇంకొక 2 సంస్థలు ఇవాళ మనకి చేరబోతున్నాయి। అదేమిటంటే 10వ వాహిని ఏదైతే ఉందో బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదే విధంగా ఎన్డీఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము। ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు। అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితోటి వెంకయ్య నాయుడు గారితో కలిసి ఉన్నారు। అదే విధంగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనతోటే ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగింది। और अंत में मोदी जी के नेतृत्व में 2024 में हमने महाराष्ट्र और हरियाणा में प्रचंड विजय प्राप्त करी है और 25 की शुरुआत दिल्ली में एनडीए की सरकार बनाकर हम करेंगे, इसका मुझे पूरा भरोसा है। फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद। भारत माता की जय।
చివర్లో నేను చెప్పవలసినటువంటి విషయం 2024వ సంవత్సరంలో మహారాష్ట్ర మరియు